కవితాస్త్రం హరీష్ పైనేనా? కేటీఆర్ ఆ పని చేస్తాడా? తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కవిత రాజీనామా ఆమోదం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. సుఖేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నేతనే. అందుకే రాజీనామా ఆమోదం ఆలస్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రాజకీయం లేదని, కవిత నేరుగా రాజీనామా చేయకపోవడంతోనే సమయం ఇచ్చామన్నారు. మండలిలో మాట్లాడిన తర్వాత ఆమోదం తెలిపానని స్పష్టం చేశారు. కవితను కాంగ్రెస్ ప్రేరేపించి షర్మిల మాదిరిగా పార్టీ పెట్టించి విలీనం చేయాలని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్, కేటీఆర్ కలిసి హరీష్ రావును సైడ్ లైన్ చేసే డ్రామా ఆడుతున్నారని ఆరోపణలున్నాయి. హరీష్ ను పార్టీ నుంచి పంపిస్తే నష్టం హరీష్ కన్నా పార్టీకే ఎక్కువ. ఈ విషయం తెలిసే కవితను పార్టీ నుంచి పంపించారు. కానీ హరీష్ ను తప్పిస్తే పార్టీ చీలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ మధ్య విభేదాలు ఉండేవి. కానీ ప్రస్తుతం సమన్వయం కనిపిస్తోంది. పార్టీ కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. హరీష్ ను బయట పెడితే పార్టీకి నష్టమే కలుగుతుంది. ఈ సహకారం బీఆర్ఎస్ భవిష్యత్తును బలపరుస్తుంది. మండలిలో బీఆర్ఎస్ ఆధిపత్యం పార్టీకి ఆధారం. కవిత విషయం ప్రచారాలను పెంచినా లోపలి ఐక్యత పట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభావాలు, కుట్రలు, అంచనాలు మాత్రమే. పార్టీ పునరుద్ధరణకు ఈ సమయం కీలకం.